హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేవలం ఇంటర్మీడియట్ అర్హత తోటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి 100% జెన్యూన్ వెబ్సైట్ ద్వారా ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీ మొబైల్ ద్వారా మీరు వీటికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో మరిన్ని ఇటువంటి జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. అది మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ద్వారా మనకి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఇది 100% జెన్యూన్ వెబ్సైట్. సో దీని ద్వారా మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. సో వీటికి సంబంధించిన శాలరీ కనుక చూసుకుంటే 17,000 నుంచి మీరు 40,000 వరకు పర్ మంత్ అయితే ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వేకెన్సీస్ కనుక చూసుకుంటే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు 16th రోజు అయితే పోస్ట్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మీరు ఇక్కడ చూడవచ్చు. 16/10/2021 పోస్ట్ చేస్తారు. సో ఈ మంత్ 31st వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్న కంపెనీ కనుక చూసుకుంటే మనకు ఆర్ఎస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ జాబ్ టైటిల్ కనుక చూసుకుంటే మీకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. సో ఇవి అన్ని మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. ఇక్కడ ఏరియా కనుక చూసినట్లయితే, ఫంక్షనల్ ఏరియా కనుక చూసినట్లయితే మీరు కస్టమర్ కేర్ సర్వీస్ సంబంధించినటువంటి దాంట్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. నేను దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు ఇక్కడికైతే రావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీని యొక్క జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ 18,500 రూపీస్ అనేటువంటిది మీకు బేసిక్ పేమెంట్గా ఇస్తారు. దాంతోపాటుగా మొబైల్ అలవెన్సెస్ కూడా ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కనుక చూసినట్లయితే మీరు 10 AM నుంచి 6 PM వరకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇనిషియల్గా మీకైతే ఇస్తారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలనేటువంటి వర్క్ అయితే వాళ్ళు చెప్తారని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. దాన్ని కాల్ చేసి మీరు వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 12th ఆర్ డిగ్రీ కంప్లీట్ అయినా, ఇంకా దానికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే 0 to 10 years ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ కనుక చూసుకుంటే, అంటే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినప్పటికీ ఇవి ఉండేటువంటి ప్లేసెస్ కనుక చూసుకుంటే, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొన్ని ఇంకా వేరే ప్లేసెస్లో అయితే ఇచ్చారు. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి దానిలో వేకెన్సీ అయితే ఉన్నాయి కనుక మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నేచర్ ఆఫ్ ద జాబ్ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ ఫుల్ టైమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఫుల్ టైమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి ఉంది. ఇక శాలరీ కనుక చూసినట్టయితే మనం స్టార్టింగ్లో చూసాం. సో మీకు మంత్లీ వైజ్గా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవైలబుల్ టు జాయిన్ ఇన్ డేస్, అంటే మీరు ఎన్ని రోజులు వర్క్ చేయాల్సి ఉంటుందంటే 7 days అయితే మనకు వీక్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక 7 days లోపు మీరు వీటికి జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక కేటగిరీ జనరల్ అభ్యర్థులు కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ అందరికీ అప్లై చేసుకునే విధంగా ఈ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి నో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే 18 to 35 years మధ్యలో ఉండాలి ఏజ్. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా మీకు ఇచ్చిండ్రు. సో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి వీటికైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో వీరికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అంటే దీని రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీకు HR రుద్ర అని చెప్పేసి అతని యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చారు. సో అదేవిధంగా ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఉంది. మెయిల్ ఐడికి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెయిల్ చేసి ఆ రిప్లైని పొందవచ్చు. లేదంటే వారికి కాల్ చేసి లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు వీటికి సంబంధించిన రిప్లై అయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని చూడండి. సో ఇక్కడ మీకు చివరిలో అప్లై అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఎన్సిఎస్ పోర్టల్లో ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్గా మీరు వాటిని ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్లోకి అయితే వెళ్ళవచ్చు. లేకుంటే మీరు అక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి కనబడుతుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు మొదటగా ఇనిషియల్గా అయితే ఒక అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో అది కూడా మీకు చూస్తాను. జస్ట్ 1 second. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ
యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఆల్రెడీ మీకు ఎన్సీఎస్ పోర్టల్లో యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఉంటే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్కి ఎంటర్ కావచ్చు. లేకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని కనబడుతుంది కదా, సైన్ అప్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇనిషియల్గా మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ దానికి సంబంధించిన రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జాబ్స్ నేకన్ అని పెట్టేసి మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, సో ఇక్కడ మినిమం డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత అక్కడ మీరు డైరెక్ట్ అక్కడ లాగిన్ కావచ్చు. దానికి సంబంధించి లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ రెజ్యూమ్, ఇంకా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఆ విధంగా మీ మొబైల్ ద్వారా ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇటువంటి జాబ్స్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో జాబ్ వస్తుందా రాదని సెకండరీ. మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు వితిన్ 3 to 5 డేస్లో మీకు మెయిల్కు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా మీకు ఒక మెయిల్ వస్తుంది. సో మీకు వాళ్ళు రిప్లై కూడా మీ మెయిల్ ద్వారా మీకు వాళ్ళైతే కాంటాక్ట్ అవుతారు. అయిన తర్వాత మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు కాంటాక్ట్ అయిన తర్వాత మెయిల్ ద్వారా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి ఉద్యోగాలు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. జస్ట్ ఒక 10 minutes కనుక మీరు కేటాయించిందంటే వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు లేదు కనుక. సో తర్వాత ఒకవేళ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలో కనుక మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు మంత్లీ దాదాపుగా ఇంటి దగ్గర కూర్చొని 18,000 to 20,000 అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి వీటికి సంబంధించి అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో మరిన్ని ఇటువంటి జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.